Hello friends, welcome back to our channel. ఈ రోజు మనము PET ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ which is held on 17th June of 2026 of shift 2 paper that we are going to discuss. Let us get into the first question. A refrigerator is marked at 3,300 rupees and sold it for 2,400 rupees. Then the discount percentage that we are asking to find out. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చినాడు మనకి మార్క్ ప్రైస్ ఇచ్చినాడు. మార్క్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు 3,200 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు 2,400. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడు, డిస్కౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఇస్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, దట్ ఈస్ 3,200 మైనస్ 2,400 చేస్తే మనకు 800 రూపీస్. ఇది డిస్కౌంట్, కానీ డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి డిస్కౌంట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి, వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ డిస్కౌంట్ పర్సంటేజ్, డిస్కౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 చేయడం, పర్సంటేజ్ చేయడం వల్ల మనకు డిస్కౌంట్ పర్సంటేజ్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 800 బై the market price is what, 3,200 into 100 percentage. So 2 zeros get cancelled. Okay, so 8 1 the 8, 8 4 the 32 and 4 1 the 4, 425 the. So discount percentage is how much here, 25%. That is of option 1 is the correct one in this case. Okay, now let us see the next question. Choose the correct statements from the following. Okay, so first one, want to see in the Cartesian plane the horizontal line is called as an y-axis. Actually Cartesian plane ante enti, a plane which has been divided into 4 quadrants is called as an Cartesian plane with help of two mutually perpendicular number line. If you divide the plane into 4 parts, then that plane is called as an Cartesian plane. In this Cartesian plane, horizontal line is called as an x-axis and vertical line is called as an y-axis. But as per the first statement, they have given that horizontal line have given as an y-axis. So this statement is false. Okay, so horizontal line is called as an x-axis. So he has given wrong. So first statement another false అవుతుంది. Next, the point of intersection of axes is called as an origin. Yes, whenever these two coordinate axes are meeting at one point, that point is called as an origin. So this is a true. So first one is false, second one is true. If you see the answer options, రెండు కరెక్ట్ అని చెప్తున్నాడు. సెకండ్ ఆప్షన్ అంటే బోత్ స్టేట్మెంట్స్ ఫాల్స్ అని చెప్తున్నాడు, అది కూడా కాదు. ఓన్లీ ఏ ఇస్ కరెక్ట్ అని చెప్తున్నాడు, ఓన్లీ బి ఇస్ కరెక్ట్ అని చెప్తున్నాడు. సో అవుట్ ఆఫ్ దిస్ 4 ఆప్షన్స్ ఫోర్త్ వన్ which represents the correct one. Okay, now let us see the next question. For any two integers a and b, choose incorrect statement. రెండు ఇంటీజర్స్ a and b అనేది రెండు ఇంటీజర్స్ అయితే ఏవి కింద దాంట్లో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, a ప్లస్ b ఇస్ అన్ ఇంటీజర్. అంటే ఏంటి, a ఒక ఇంటీజర్ బి ఒక ఇంటీజర్, ఆ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ ఒక ఇంటీజర్ వస్తుంది. దీన్ని ఏమంటామంటే క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ ఇంటీజర్స్ అని అంటాము. సో రెండు ఇంటీజర్స్ ని యాడ్ చేస్తే మళ్ళీ ఒక ఇంటీజర్ వస్తుంది. సో క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ అడిషన్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. ఓకేనా, ఇది ట్రూ. నెక్స్ట్ a మైనస్ బి అనే ఇంటీజర్, ఇది కూడా ట్రూ. రెండు ఇంటీజర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ ఒక ఇంటీజర్ వస్తుంది. నెక్స్ట్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ, ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ వైల్ డూయింగ్ అడిషన్ ఆఫ్ ద ఇంటీజర్స్ యూ విల్ గెట్ సేమ్ ఆన్సర్. అంటే రెండు ఇంటీజర్స్ ని ఏ ఆర్డర్ లో యాడ్ చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఏంటి, 3 ప్లస్ మైనస్ 4 ఎంత వస్తుంది మనకి, -1 వస్తుంది. అదే -4 ప్లస్ 3 ఇక్కడ ఆర్డర్ చేంజ్ చేసిన మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. దట్స్ రీజన్ వి సే దట్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో దిస్ ఇస్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. అండ్ లాస్ట్ వన్ ఇస్ వాట్, a మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ అని ఇచ్చినాడు. ఇది మాత్రం ఫాల్స్. ఇక్కడ చూడండి 2 మైనస్ 1 ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ a అనేది 2, b అనేది 1 అట్లయితే 2 మైనస్ 1 is 1. And if I interchange this order b minus a, if I want to find out, that means 1 minus 2, that gives you -1. Both are equal or not equal, not equal. So if you change the order of integers while doing subtractions, you won't get a same answer. So we say that integers does not follow the commutative property under subtraction. So fourth statement అనేది incorrect statement. మనం కనుక్కోమన్నది కూడా incorrect statement కాబట్టి fourth one is the correct one. Okay, now let us see the next question. In a grouped frequency distribution, if a mode of the data given as a 37 and the lower boundary of model class is 35 and class size is 10, frequency of class preceding to the model class is 21 and frequency of class succeeding to the model class is 15, then we are asked to find out the frequency of model class. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, ఒక గ్రూప్ డాటా యొక్క మోడ్ ఇచ్చినాడు. నెక్స్ట్ వాటి యొక్క మోడల్ క్లాస్ యొక్క ఏంటి లోయర్ లిమిట్ ఇచ్చినాడు, క్లాస్ సైజ్ ఇచ్చినాడు,
ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ టు ద మోడల్ క్లాస్ ఇచ్చినాడు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ సక్సీడింగ్ టు ద మోడల్ క్లాస్ ఇచ్చినాడు, మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ కనుక్కోవాలి. మనకి మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా ఫార్ములా తెలుసు. ఏంటి? మోడ్ ఈస్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ f1 minus f0 by 2 times of f1 minus f0 minus f2 into h. ఇక్కడ L అంటే ఏంటి? లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. L ఎంత ఇచ్చినా మనకి ఇక్కడ 37, ఇక్కడ మోడ్ 37 ఇచ్చినాడు. సో ఇది 37 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అండ్ లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ ఇస్ 35. సో L is equal to 35 ఇచ్చినాడు. నెక్స్ట్ క్లాస్ సైజ్, హైట్ ఆఫ్ ది క్లాస్ ఇస్ 10 ఇచ్చినాడు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ టు ద మోడల్ క్లాస్, దాన్ని f0 తో రిప్రజెంట్ చేస్తాము. f0 is equals to 21. దెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ సక్సీడింగ్ టు ద మోడల్ క్లాస్, అదేంటి? అది f2 is equals to 15. సో మనకు అనుకోవాల్సిందంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ f1 we need to find out. So if you substitute these values in it, so in the place of L I'm going to substitute 35 plus నెక్స్ట్ f0 మనకు తెలియదు కాబట్టి అలాగే పెట్టేసి, f1 మనకు తెలియదు కాబట్టి అలాగే రాసేస్తున్నాను. f0 మనకి 21 అని తెలుసు. నెక్స్ట్ 2 times of f1 minus f0 21 and f2 is 15 and height of the class is what? 10. So now what we need to do? We need to transpose this 35 to other hand. So it becomes a minus. So 37 minus 35, that is 2. So 2 is equals to f1 minus 21 by 2 times of f1 minus 36 into 10. ఇక్కడ ఈ డినామినేటర్ని నేను ఇటు ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. సో అలా చేయడం వల్ల ఇదేమవుతుంది? 2 times of 2f1 minus 36 gives us an 10 times of f1 minus 21. So if I apply distributive property, 2 times of f1, that is 4f1 minus 36 to that is 72 is equal to 10f1 minus 210. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను ఈ మైనస్ 210 ఇటు పంపించేస్తున్నాను, ఈ ప్లస్ 4f1 ఇటు పంపించేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకి? సో మైనస్ 72 ప్లస్ 210 gives us 10f1 మైనస్ 4f1. ఓకే, మనకి ఎంత వస్తుంది? 6f1 is equals to, వీటి సబ్ట్రాక్ట్ చేయడం వల్ల మనకు 138 వస్తుంది. దీంట్లోంచి f1 is equal to 138 by 6. So 6 1 6 to the 12, 1 left 3. So f1 is equals to what? 23. That means frequency of model class is what? 23. If you observe the answer option, you can see that the third option which represents a 23. So third one is the correct answer for this question. Okay. Now let us see the next question. Let us see the next question. 3 metallic cubes of edges 6 centimeters, 8 centimeters and 10 centimeters respectively are melted together to form a single solid cube. Then the total surface area of the resulting cube. ఇక్కడ 3 చిన్న క్యూబ్స్ ను కరిగించి మళ్ళీ ఒక పెద్ద క్యూబ్ ను చేసినాను. అంటే ఈ మూడింటి యొక్క వాల్యూమ్స్ ని యాడ్ చేస్తే వచ్చేది ఎంతైతే ఉందో అది వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్. అంటే వీటి మధ్య రిలేషన్ అర్థమైందా? వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ క్యూబ్ విచ్ ఇస్ ఆబ్టైన్డ్ ఆన్ మెల్టింగ్ దిస్ 3 is equals to వాల్యూమ్ ఆఫ్ దిస్ 3 క్యూబ్స్. ఓకేనా? సో మనకి బిగ్గర్ క్యూబ్ యొక్క ఈచ్ ఎడ్జ్ తెలియదు కాబట్టి నేను ఏ యూనిట్స్ అనుకున్నట్లయితే ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ క్యూబ్ దట్ ఈస్ 6 క్యూబ్ ప్లస్ సెకండ్ క్యూబ్ వాల్యూమ్ 8 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్. సో 8 cube is equals to 6 cube is what? 216 and 8 cube is what? 512 plus this is 1000. So and adding this all you will get as 1728. Then from this a is equals to cubic root of 1728. Cubic root of 1728 is 2. So we get each edge of that bigger cube which is obtained is 12. And what we are asked to find out? We are asked to find out the total surface area. We know that PSC of cube formula, that is 6a square. So from this 6 into a square, that is 12 square, 6 into 144 and multiplying this all will get an 864. So that is of option 2 is the correct one in this case. Okay, now let us see the next question. So we have given that square root of 1 plus cos theta by 1 minus cos theta. So దీని వాల్యూ కనుక్కోవాలి. సో దానికోసం మనము రేషనలైజింగ్ డినామినేటర్ చేస్తున్నాను. 1 plus cos theta by 1 minus cos theta. 1 minus cos theta యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1 plus cos theta. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 1 plus cos theta తో మల్టిప్లై చేస్తున్నాను. సో
దీన్ని కూడా 1 ప్లస్ కాస్ థీటాతో మల్టిప్లై చేస్తున్నాం. అలా మల్టిప్లై చేయడం వల్ల మనకి న్యూమరేటర్లో ఏముంది 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. సో అండ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్గా రాయొచ్చు. డినామినేటర్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాయొచ్చు. అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాయొచ్చు. సో ఈ స్క్వేర్ రూట్ని నేను ఇండివిజువల్ టర్మ్స్ ఆఫ్ న్యూమరేటర్ డినామినేటర్కి అప్లై చేస్తే దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా ద హోల్ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ 1 minus cos square theta. So square root it cancel. In the numerator we left with the 1 plus cos theta by, and we all know that 1 minus cos square theta is a sin square theta. So under root of sin square theta. So this can be written as 1 plus cos theta by sin theta. Okay, so this is the fourth option is the correct answer for this question. Okay, now let us see the next question. If P is equals to set P is equal to 2 comma 12 and Q is equal to 4 comma 8 comma 12 comma 16 and set R is equal to 2 4 6 8 10 12 14 16 and 18, then choose the correct statement. ఇక్కడ చూడండి P లో రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే P ఈ సబ్సెట్ ఆఫ్ Q అని ఇచ్చినాడు. P లో ఉన్న రెండు ఎలిమెంట్స్ ఏంటి 2 కామా 12. ఈ Pలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ Qలో ఉంటేనే మనం P సబ్సెట్ ఆఫ్ Q అని చెప్పొచ్చు. కానీ Pలో ఒక ఎలిమెంట్ 2 అనే ఎలిమెంట్ ఉంది విచ్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు C. 2 is belongs to P but which is not belongs to Q. That's the reason we cannot say that P is subset of Q. కాబట్టి మనకి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఆప్షన్ P సబ్సెట్ ఆఫ్ Q అని ఇచ్చినాడు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా. నా సెకండ్ ఆప్షన్ చూడండి Q is subset of R. Q is subset of R. Qలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటవి 4 ఇందులో ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 8 ఇక్కడ రెండిట్లలో ఉంది, 12 రెండిట్లలో ఉంది, అండ్ 16 is also present in both sets. That's the reason we say that all the elements of set Q are in the part of set R. That's the reason we say Q is subset of R. So ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ P ఇంటర్సెక్షన్ R. రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయా? సో రెండిట్లలో కామన్ ఎలిమెంట్స్ Pకు Rకు మధ్య కామన్ ఎలిమెంట్స్ మనకి ఏమొచ్చింది 2 and 12 విచ్ ఇస్ నథింగ్ బట్ సెట్ P ఇట్స్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అండ్ P ఇంటర్సెక్షన్ P యూనియన్ R చేస్తే మనకి ఏమొస్తుంది మళ్ళీ ఆరే వస్తుంది. సో ఇది కూడా కరెక్టే. సో ఇచ్చిన 4 ఆప్షన్లో 3 కరెక్ట్ అవుతున్నాయి. దీంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ABD కరెక్ట్ అన్నాడు కానీ ఏ ఫాల్స్ కాబట్టి దాని ఇది కాదు, BCDకి మాత్రమే కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అన్నాడు. ఓకే, నౌ లెట్ us see the next question. Choose an incorrect statement which is related to circles from the following. సర్కిల్స్ సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినాడు. దీంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోమని అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే a line segment joining any 2 points on the circle is called as diameter. యాక్చువల్గా డెఫినేషన్ ఏంటి ఇక్కడ ఇచ్చింది, ఒకలా లైన్ సెగ్మెంట్ సర్కిల్లో ఏవైనా 2 పాయింట్స్ని కలిపితే వచ్చే లైన్ సెగ్మెంట్ని డయామీటర్ అని వీడు అంటున్నాడు. కానీ ద లైన్ సెగ్మెంట్ విచ్ జాయిన్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ as chord. మరి డెఫినేషన్ ఆఫ్ డయామీటర్ ఏంటి? ఇఫ్ ఎ chord passes through the center of the circle then that is called as diameter. సో ఇచ్చిన దాంట్లో ఫస్ట్ వన్ అది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ అది ఫాల్స్ అవుతుంది. మనకు కనుక్కోవాల్సింది కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంటే కాబట్టి మనము ఫస్ట్ దాంతో ఆపచ్చు. కానీ ఒకవేళ మనకు ఆప్షన్స్లో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చేసి మళ్ళీ 1 2 3 1 మాత్రమే కరెక్ట్ 2 మాత్రమే రాంగ్ అని ఇచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఆప్షన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. సెకండ్ ఆప్షన్ diameter of a circle divides the circle into 2 semicircles. So it is correct. Diameter divides the circle into 2 equal halves. Each part is called as a semicircle. So ఇది correct statement, true statement. Next, a circle with the same center and different radii are called as concentric circle. ఏక కేంద్ర వృత్తాలు అంటారు. సెంటర్ సేమ్ గా ఉంటుంది కానీ రేడియస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే ఏక కేంద్ర వృత్తాలు అని అంటాము. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ దెర్ ఇస్ ఓన్లీ 1 సర్కిల్ దట్ కెన్ పాస్ త్రూ ద 3 నాన్ కొలీనియర్ పాయింట్స్. ఏవైనా 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ నుంచి ఒకే ఒక సర్కిల్ డ్రా చేసుకోగలుగుతాము అని అంటున్నాడు.
ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే మనం 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ కనెక్ట్ చేస్తే మనకు వచ్చేది ఒక ట్రయాంగిల్కి ఒకే సర్కిల్ ఉంటుంది, 2 సర్కిల్స్ ఉండవు కాబట్టి సో that becomes one and only one circle that can be drawn through the 3 non-collinear points. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో 3 కరెక్ట్ అండ్ ఫస్ట్ మాత్రమే రాంగ్, కాబట్టి మనం ఏదైతే రాంగ్ ఏదో అది కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Now say this: if the polynomial ax to the power of 4 minus 3x square plus 4 and x cube minus ax square plus 4 are divided by x minus 2 leaves the same remainder, then the value of a. అసలు ఈ క్వశ్చన్ చదివినాకనే ఇది ఏ చాప్టర్ లోంచి వచ్చింది, ఏ క్లాస్ లోంచి వచ్చింది అంటే 9th స్టాండర్డ్ క్వశ్చన్ అండి. ఇది 9th స్టాండర్డ్ లోని పాలినామియల్ చాప్టర్ లోంచి వచ్చింది. ఇలా పాలినామియల్ చాప్టర్ లో ఇక్కడ డివైజర్ చూడండి, డివైజర్ లీనియర్ పాలినామియల్ మనకు రిమైండర్ థీరం ఉంది. రిమైండర్ థీరం ఏం చెప్తుంది? p ఆఫ్ x అనే పాలినామియల్ ని ఒక లీనియర్ పాలినామియల్ x మైనస్ a తో డివైడ్ చేసినప్పుడు అప్పుడు వచ్చే రిమైండర్ ఏమవుతుంది? p ఆఫ్ a అవుతుంది. ఇక్కడ మనము x మైనస్ a బదులు x మైనస్ 2 తీసుకుంటున్నాము, అప్పుడు రిమైండర్ ఏమవుతుంది? p ఆఫ్ 2 అవుతుంది. ఇచ్చిన 2 పాలినామియల్స్ లో ఫస్ట్ దాన్ని మనము p ఆఫ్ x అని, సెకండ్ దాన్ని f ఆఫ్ x అని అనుకున్నట్లయితే p ఆఫ్ x అనే పాలినామియల్ ని x మైనస్ 2 తో డివైడ్ చేస్తే p ఆఫ్ 2 వస్తుంది. అదే f ఆఫ్ x అనే పాలినామియల్ ని మళ్ళీ లీనియర్ పాలినామియల్ x మైనస్ 2 తో డివైడ్ చేస్తే మనకి ఏం రిమైండర్ వస్తుంది? f ఆఫ్ 2 వస్తుంది. రిమైండర్ థియరం అనేది ఏం చెప్తుంది అంటే మనం యాక్చువల్ డివిజన్ పర్ఫామ్ చేయకుండానే రిమైండర్ ఏదైతే వస్తుందో మనం చెప్పగలుగుతున్నాము. ఎప్పుడు పాసిబుల్ ఇది? ఒకవేళ డివైజర్ అనేది లీనియర్ పాలినామియల్ అయినప్పుడు మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ డివైజర్ అనేది లీనియర్ పాలినామియల్ కాబట్టి నేను రిమైండర్ థియరంను అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఈ 2 రిమైండర్స్ సేమ్ అని అన్నాడు అంటే p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 2. p ఆఫ్ 2 అంటే ఏంటి? p ఆఫ్ x లో x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయడం. f ఆఫ్ 2 అంటే ఏంటి? f ఆఫ్ x లో x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయడం. ఇక్కడ p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ 2 అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తూ p ఆఫ్ 2 అంటే ఇది p ఆఫ్ x, దీంట్లో x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. a ఇంటూ x టు ద పవర్ 4 అంటే 2 టు ద పవర్ 4 minus 3 into 2 square plus 4, that gives you 2 cube minus a into x 2 square, x square into 2 square plus 4. Okay na? So ఇది 16a minus 2 square is 4, 4 3 is 12 plus 4, that gives you 8 minus 4a plus 4. దీన్ని ఎలా చేయొచ్చు? 16a minus 8 is equals to 12 మైనస్ 4a, ఈ మైనస్ 4a పంపించేస్తున్నాం, మైనస్ 8 అని పంపించేస్తే ఏమవుతుంది? మనకి 16a ఆల్రెడీ ఉంది, మైనస్ 4a వచ్చేస్తే ప్లస్ 4a అవుతుంది. 12 ఆల్రెడీ ఉంది కాబట్టి మైనస్ 8 వచ్చేస్తే ప్లస్ 8 అవుతుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది? 16 ప్లస్ 4 దట్ ఈస్ 20. 20a is equals to 20. ఫ్రమ్ దిస్ a is equal to 20/20 అంటే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది? 1 వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఆన్సర్ ఆప్షన్ సెకండ్ వన్ విచ్ రిప్రజెంట్స్ 1. సో సెకండ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ వన్. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోవాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరికాని పదం ఏది? సరికాని వాక్యమో అది చూసుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, 47,658 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6. ఇది ఏ చాప్టర్ నుంచి వచ్చింది? యాక్చువల్గా 6th స్టాండర్డ్ నుంచి వచ్చింది. 6th స్టాండర్డ్ లోని ప్లేయింగ్ విత్ నెంబర్ అనే కాన్సెప్ట్ లోని డివిజిబిలిటీ రూల్స్ పైన వచ్చింది. ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ 6 ఏం చెప్తుంది అంటే ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఆ నెంబరు 2తో డివిజిబుల్ అయి ఉండాలి, అలాగే 3తో డివిజిబుల్ అయి ఉండాలి. ఇచ్చిన నెంబర్ చూడండి 47,658. దీంట్లో వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ఏంటి? 8. వన్స్ ప్లేస్ లో 8 ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్, హౌ టు చెక్ దట్ వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్. ఎలా చెక్ చేస్తాము అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్, దాన్ని డిజిటల్ సమ్ అని అంటాము. వాటిని యాడ్ చేస్తున్నాను. 4 + 7 + 6 + 5 + 8 వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చేస్తుంది? 30 వస్తుంది. కాబట్టి ఈ డిజిటల్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 3 కాబట్టి ఈ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇచ్చింది కూడా 6తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ సెకండ్ చూడండి, 65,832 is exactly divisible by 3. ఇది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయడానికి ఏంటి కండిషన్? మళ్ళీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 65,832
3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 6 ప్లస్ 5 ప్లస్ 8 ప్లస్ 3 ప్లస్ 2. సో వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 24 వస్తుంది. యాజ్ ద 24 is divisible by 3, then 65,832 also divisible by 3. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. If a number is exactly divisible by both 2 and 3, then it is also exactly divisible by 6. ఇది 6 యొక్క డివిజిబిలిటీ రూల్. సో ఇది కూడా కరెక్ట్. అంటే ఒక నెంబర్ 2 తోటి మరియు 3 తోటి రెండింటితో డివిజిబుల్ అయినప్పుడు మాత్రమే ఆ నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది. ఇది కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇఫ్ a number is exactly divisible by 3, then it is also exactly divisible by 9. అంటే 3తో భాగించబడే ప్రతి సంఖ్య 9తో డివిజిబుల్ అవుతుంది అని అంటున్నాడు. ఇది మాత్రం ఫాల్స్. ఎందుకు అంటే ఇక్కడ మనం 15 అనే నెంబర్ తీసుకుందాం. 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే 15ని 3తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. కానీ 15 9తో డివిజిబుల్ అవుతుందా? 9తో డివిజిబుల్ కాదు. రిమైండర్ 0 రాలేదు కాబట్టి డివిజిబుల్ కాదు అంటాం. అంటే 3తో డివిజిబుల్ అయిన ప్రతి నెంబరు 9తో డివిజిబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ అన్ని డివిజిబుల్ అవుతున్నాయి అని అంటున్నాడు. కాబట్టి దీంట్లో రాంగ్ ఆప్షన్ ఏంటి? ఇచ్చిన 4గిట్లో 3 కరెక్ట్, లాస్ట్ మాత్రమే రాంగ్. కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద సూటబుల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Okay, now let us see the next question. The number of times of a wheel of a diameter of 10 centimeters can be rotated to travel 33 kilometers is. అంటే ఏంటి? ఒక వీల్ యొక్క డయామీటర్ 100 సెంటీమీటర్స్ వచ్చిందన్నట. అది 33 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎన్ని టైమ్స్ రొటేట్ చేయాలి అంటున్నారు. రొటేషన్ ఇన్ ద సెన్స్, రొటేషన్ ఆఫ్ వీల్ ఇస్ నథింగ్ బట్ వీల్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. సర్కిల్ యొక్క వన్ కంప్లీట్ రొటేషన్ ఏం రిప్రజెంట్ చేసింది? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్లీ మనం ఏం కనుక్కుంటున్నామంటే ఒక్క రొటేషన్ లో అది ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది? ఇట్ కెన్ ట్రావెల్ ఇట్స్ సర్కంఫరెన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ 2 pi r or else pi d. If you know that diameter, pi d you can take. So 22/7 into 100. This is centimeters. That means 2200/7 centimeters వస్తుంది. 2200 by 7 centimeters. కానీ ఎంత దూరం ట్రావెల్ చేయాలి తను అంటే 33 కిలోమీటర్స్. ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చింది? సెంటీమీటర్స్లో ఉంది. కాబట్టి మనము ఈ 33 కిలోమీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చే ప్రయత్నం చేస్తున్నాం. 33 కిలోమీటర్స్ని మీటర్స్లో మార్చాలంటే 1000తో మల్టిప్లై చేయాలి. తర్వాత 1000తో మల్టిప్లై చేస్తే మీటర్స్ వస్తుంది. ఈ మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చాలంటే 100తో చేయాలి. సో 33 ఆఫ్టర్ వీ హ్యావ్ 5 zeros. ఓకే, సో ఇది టోటల్ డిస్టెన్స్, ఇది సెంటీమీటర్స్. సో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎన్ని రొటేషన్స్ చేసుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ రొటేషన్ ఇస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఇట్ హ్యాస్ టు బి ట్రావెల్ బై డిస్టెన్స్ కవర్ ఇన్ ద వన్ రొటేషన్. దీన్ని ఇలా రాసుకోవచ్చు చూడండి. ఈ డినామినేటర్ 7 పైకి వచ్చేస్తుంది. 2200, ఈ 2 zeros 2 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇదేంటి 11 2s ఓకే. సో 11 3s 33. ఇక్కడ 3 zeros రిమైండ్ అయిపోయాయి. నెక్స్ట్ 2 1s 2 15s 30, 2 zeros అంటే 1500 into 7, 15 7s 105 and 00. అంటే తను 33 ఆ వీలు 33 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎన్ని రొటేషన్ చేయాలి? 10,500 రొటేషన్స్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా 7th స్టాండర్డ్ క్వశ్చన్ అండి. ఓకేనా? నౌ లెట్ us see the next question. If set A is equal to x such that x is a prime factor of 6. So 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 60 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 60ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినట్లయితే 2 30s 2 15s 3 5s. అంటే దీని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఏ నెంబర్లు ఉన్నాయి? 2 3 5. రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ కాబట్టి సెట్ ఏలో 2 రెండు సార్లు రాయకుండా ఒకేసారి రాస్తున్నాను. 2 3 5. నెక్స్ట్ సెట్ బి ఏంటి? x such that x is a prime number less than the 10. 10 కన్నా చిన్న ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 3 5 and 7. అండ్ సెట్ సి is equal to x is an odd prime number less than the 10. 10 కన్నా చిన్న బేసి ప్రధాన సంఖ్యలు. ఓకేనా? సో ఇక్కడ 2 తప్ప మిగతా అన్నీ వస్తాయి. 2 5 3 5 7 సెట్ సిలో ఉంటాయి. ఇక్కడ మనం అడిగింది ఏంటి? ఏ యూనియన్ బి మైనస్ సి. ఓకేనా? ఫస్ట్ ఏ యూనియన్ బి రాస్తున్నాను. సో ఏలో 2 3 5 and 2 3 5 7. సో ఏ యూనియన్ బి అంటే ఫస్ట్ అన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ఏ రాసేసి ఏలో లేని బిలో ఉన్నాయి ఏంటి?
7 ఇది రాసుకోవాలి. ఇది ఏ యూనియన్ బి. సో దీంట్లోంచి మళ్ళీ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, సి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఏ యూనియన్ బి 2 3 5 7 దీంట్లోంచి 3 5 7 ఓకే. సో 3 5 7 సబ్ట్రాక్ట్ చేస్తే ఫస్ట్ సెట్లో మిగిలిపోయింది ఏంటి, ఓన్లీ singleton set. So the result of second option is the correct one. Okay, now let us see the next question. Okay, so 5460 is amount to the 6643 at a certain rate of simple interest per annum is in 2.5 years, then the rate of interest is what? అంటే ఏంటి, ఒక అమౌంట్ ఎంత తీసుకున్నారట, 5460 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుని ఇది ఎంత టైంలో అవుతుందట, టైం 2.5 years. 2.5 years అంటే 5/2 yearsలో ఎంత ఏంటంట, అమౌంట్ టు ది 6643 రూపీస్ అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఎలా వస్తుంది, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ 6643లోంచి 5460 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది 1183 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. దీంట్లోంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 100I/PT ఫార్ములా యూజ్ చేస్తున్నాను. 100 into I 1183 by principal amount is what, 5460 into time 5/2. This can be written as 100 into 1183 into 2. This denominator becomes the numerator. So 5460 into 5. So this 0 get cancelled. 5 on the 5 to the 2 on the 2 to the 4 1 left, 7 the 3. So వీటిని మల్టిప్లై చేస్తే మనకు 2236 273 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 8 whole 2/3% అనేది వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 whole 2/3%. So third option is the correct one in this case. Okay, now let us see the next question. The number of axes of symmetry that a regular hexagon అంటే ఏంటి, క్రమషడ్భుజి అంటే ఒక పాలిగన్ లో 6 సైడ్స్ ఉంటాయి, దాన్ని హెక్సాగాన్ అని అంటాము. ఓకే, పాలిగన్ which is formed by the 6 line segments is called as an hexagon, and in that each line segment is called as a side. If all the sides of a polygon are equal, then that polygon is called as an regular polygon. ఇక్కడ రెగ్యులర్ హెక్సాగాన్ అన్నాడు కాబట్టి ఈ హెక్సాగాన్ లో 6 సైడ్స్ ఉంటాయి. ఈ 6 సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే రెగ్యులర్ హెక్సాగాన్ అంటాము. ఆ రెగ్యులర్ హెక్సాగాన్ కి ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి అంటే, ఆ రెగ్యులర్ పెంటగాన్ లో ఎన్ని సైడ్స్ ఉంటాయో అన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఇక్కడ హెక్సాగాన్ కాబట్టి దీనికి 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఎన్ని యాక్సెస్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి, 6 ఉంటాయి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్ ఇన్ దిస్ కేస్. ఓకే, సో ఒకవేళ రెగ్యులర్ పెంటగాన్ అన్నారు అనుకోండి, పెంటగాన్ కి ఎన్ని యాక్సెస్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి అంటే 5 ఉంటాయి. పెంటగాన్ అంటే విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ద 5 లైన్ సెగ్మెంట్స్ కాబట్టి 5 ఉంటాయి. అలాగే రెగ్యులర్ ఆక్టాగాన్ అంటే ఏంటి, 8 సైడ్స్ తో ఫామ్ అవుతుంది. సో దానికి 8 లైన్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఓకేనా, సో ఇది memory based question. Okay, now let us see the next question. Choose ascending order of these following numbers. Okay, we have given fractions to write them in ascending order: 5/6, 2/3 and 1/5 and 3/4. సో ఈ డినామినేటర్స్ కి మనము అసెండింగ్ ఆర్డర్ లో రాయాలంటే డినామినేటర్ సేమ్ ఉండాలి కాబట్టి వీటిని ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ చేస్తున్నాను. ఎల్సిఎం ఆఫ్ 3 4 5 6 ఎల్సిఎం చేస్తే మనకి ఎంత వస్తుంది, 60 వచ్చేస్తుంది. సో అంటే మనం ప్రతి ఫ్రాక్షన్ కి డినామినేటర్ 60 చేయాలి. సో ఫస్ట్ ఫ్రాక్షన్ 5/6 కాబట్టి దీని డినామినేటర్ 60 చేయాలంటే 10/10 తో మల్టిప్లై చేస్తున్నాను. నెక్స్ట్ డినామినేటర్ 3 కాబట్టి దీన్ని 60 చేయాలంటే 20/20 తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 1/5 దీన్ని 60 చేయాలంటే దీంతో మల్టిప్లై చేయాల్సి వస్తుంది, 12/12 తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 3/4 4ని 60 చేయాలంటే 15/15 తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఇది 50/60, ఇది 40/60, ఇది 12/60, నెక్స్ట్ 45/60. దీంట్లో చిన్నది ఏది, 12/60. 12/60 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 1/5ని. సో అసెండింగ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి చిన్న నుంచి పెద్ద తీసుకోవాలి. సో 1/5. సెకండ్ లీస్ట్ వన్ ఇస్ వాట్, 40/60. 40/60 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 2/3. నెక్స్ట్ థర్డ్ లీస్ట్ వన్ 45/60, అది 3/4ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా మిగిలిపోయింది ఏంటి, 5/6. ఇది అసెండింగ్ ఆర్డర్ మనకి. ఓకేనా, సో దట్ ఈస్ ఆఫ్ ఆప్షన్ 3 is the correct answer for this question. Now let us say the next question.
if the area of rhombus is 96 centimeters square, then the length of the one of the diagonal is 12 centimeters, then the perimeter of rhombus that we are asking. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, rhombus యొక్క ఏరియా ఇచ్చినాడు, వన్ ఆఫ్ ద డయాగనల్ లెంత్ ఇచ్చినాడు, మనం పెరిమీటర్ ఆఫ్ rhombus కనుక్కోవాలి. పెరిమీటర్ ఆఫ్ rhombus కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, మనకి ఈ సైడ్ యొక్క మెజర్మెంట్ తెలిసి ఉండాలి. ఈ సైడ్ యొక్క మెజర్మెంట్ తెలిసి ఉండాలంటే మనకి ఏం తెలిసి ఉండాలి, ఫస్ట్ ఇచ్చింది ఏంటి, ఏరియా ఇచ్చినాడు. ఏరియా ఆఫ్ rhombus ఏంటి, ఏరియా ఆఫ్ rhombus ఇచ్చింది 96 సెంటీమీటర్స్. కానీ యాజ్ పర్ ద ఫార్ములా, వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ rhombus, హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2 ఈస్ 96. ఇక్కడ మనకి డయాగ్నల్ 2 తెలియదు కాబట్టి ఒక డయాగ్నల్ లెంత్ 12 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. సో హాఫ్ ఇంటూ 12 ఇంటూ డయాగ్నల్ 2 గివెన్ యాజ్ 96. ఫ్రమ్ దిస్ 2 1 ద 2 6 ద, ఈ 6 ఇటు పంపించేసి డినామినేటర్ ఉంది, డయాగ్నల్ 2 ఈజ్ ఈక్వల్ టు 96/6. సో 6 1 6, 3 లెఫ్ట్, నెక్స్ట్ 6 6. సో డయాగ్నల్ 2 అనేది 16 సెంటీమీటర్స్ అవుతుంది. సో డయాగ్నల్ 2 12 ఓకే, ఎంత వచ్చింది, 16 సెంటీమీటర్స్. ఇక్కడ రాంబస్ యొక్క కర్ణాలు ఒకదానికొకటి లంబ సమద్వికందన చేసుకుంటాయి. అంటే ఏంటి, ఒక డయాగ్నల్ ఇంకొక డయాగ్నల్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏసీ డయాగ్నల్ లెంత్, ఒక డయాగ్నల్ లెంత్ ఏసీ లెంత్ 12 సెంటీమీటర్స్ అనుకుంటే బీడీ లెంత్ 16 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఏసీని బీడీ రెండు ఈక్వల్ పార్ట్గా చేస్తుంది. ఏంటి అవి, ఏవో ఓసీ. సో అవి హాఫ్ ఆఫ్ ఏసీ అవుతుంది. అంటే ఏవో వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ హాఫ్ ఆఫ్ ఏసీ దట్ ఈస్ 6. బీడీని ఏసీ రెండు ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది కాబట్టి టోటల్ బీడీ వాల్యూ 16 కాబట్టి దాంట్లో రెండు ఈక్వల్ పార్ట్స్ అంటే ఒక్కొక్కటి 8 అవుతుంది. మనము ఈ ట్రయాంగిల్ ఏఓడిలో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు బేస్ తెలుసు, పర్పెండిక్యులర్ తెలుసు, పైథాగరస్ థియరం యూజ్ చేస్తూ ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఓడి స్క్వేర్ ప్లస్ ఏఓ స్క్వేర్ కాన్సెప్ట్లో ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు OD square, that is 8 square plus 6 square. So AD square is equal to 64 plus 36 ఎంత వస్తుంది మనకి, 100 వస్తుంది. సో AD is equals to స్క్వేర్ రూట్ ఆఫ్ 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 వస్తుంది. అంటే మనకి రాంబస్ యొక్క ఈ సైడ్ 10 సెంటీమీటర్స్ వచ్చింది. సో దీని యొక్క పెరిమీటర్ ఎంత ఉంది, సమ్ ఆఫ్ ద ఆల్ సైడ్స్ ఆర్ 4 into each side, 4 into 10 that is 40. So perimeter of this rhombus is what, 40 centimeters. That is the fourth option is the correct answer. Okay, now let us see the next question. Choose the correct statements related to the empty set from the following. Empty set అంటే ఏంటి, a set which is consisting of no elements in it. అంటే దాంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు. ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఇక్కడ there is no elements in the empty set. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎంప్టీ సెట్ ఈస్ 1. కార్డినల్ నెంబర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఏ ఈస్ కాల్డ్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ. అంటే ఇప్పుడు మనము సెట్ ఏ ఒక ఎగ్జాంపుల్లో 1 2 3 తీసుకున్నాం అనుకోండి. సో దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ ఈస్ 3. సో కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ ఈస్ వాట్, 3 అవుతుంది. సో అలాగే ఎంప్టీ సెట్ లో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు, 0 ఉన్నట్టు. సో కార్డినల్ నెంబర్ ఆఫ్ దట్ ఎంప్టీ సెట్ ఈస్ 0. బట్ హియర్ హీ హాస్ గివెన్ యాజ్ 1. సో ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. మనం కనుక్కోవాల్సింది ఏంటి, కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోమంటున్నాడు. సో దీంట్లో ఫస్ట్ అది కరెక్ట్, సెకండ్ అది రాంగ్. ఏ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నౌ లెట్ us see the next question. 4 to the power of -3 into 9 to the power of 2 into 2 to the power of 5 whole to the power of 4 divided by 3 to the power of -4 into 2 into 2 to the power of 3. దీన్ని సింప్లిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ 4 అంటే ఏంటి, దాన్ని 2 square గా రాయొచ్చు. 2 square whole to the power of -3 and 9 can be written as 3 square whole square and 2 to the power of 5 whole to the power of 4 by this can be written as 3 to the power of -4 into 2 and 2 to the power of 3. So first I am going to simplify the powers of 2. So 2 to the power of 2 into -3 అంటే -6 వస్తుంది. అలాగే 2 to the power of 5 into 4 that means 2 to the power of 20 into 3 to the power of 2 whole to the power of 20, 3 to the power of 4 వచ్చేస్తుంది. by 2 to the power of 3 into 3 to the power of -8 వస్తుంది. సో మనము ఇక్కడ ఏం చేయొచ్చు, బేసెస్ ఈక్వల్ ఇన్ మల్టిప్లై చేసుకొని ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. 2 to the power of -6 plus 20 into 3 to the power of 4 by 3 to the power of -8 by 2 to the power of 3. దీన్ని 2 to the power of 14 by 2 to the power of 3 into 3 to the power of 4 by 3 to the power of -8. సో ఇది ఏ ఫామ్లో ఉంది, e to the power of m by e to the power of n. దాన్ని e to the power of m minus n గా రాయొచ్చు. సో 2 to the power of 14 minus 3 into 3 to the power of 4 minus of -8. This can be written as 2 to the power of 11 into
3 to the power of 4 plus 8, that is 12. So 2 to the power of 11 into 3 to the power of 12 అనేది ఆన్సర్ అవుతుంది. That is of second option is the correct one. Okay, so now let us see the next question. Cot 30 degrees by cot square 30 minus 1. ఇక్కడ మనకి cot 30 స్టాండర్డ్ వాల్యూ టేబుల్ నుంచి cot 30 వాల్యూ మనకి తెలిసి ఉండాలి. సో cot 30 వాల్యూ √3. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే √3 by cot square 30 అంటే √3 the whole square minus 1 వచ్చేస్తుంది. √3 by square good cancel, 3 minus 1, that is 2, √3 by 2. √3 by 2 ను ఇలా రాయొచ్చా, cos tan θ రాయొచ్చు అంటే రాయరాదు. ఓకే, దీనికి సూటబుల్ ఆన్సర్ ఉంది ఫోర్త్ ఆప్షన్. cos 30 degrees ని మనం √3 by 2 గా రాయొచ్చు, కాస్ టర్మ్స్ లో రాయొచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. నౌ లెట్ us see the next question. The bag contains 14 blue balls. Blue balls 14, red balls 7, black balls 16, వైట్ బాల్స్ 9 ఉన్నాయి. ఇక్కడ టోటల్ ఎన్ని వచ్చేసినాయి, టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్, టోటల్ బాల్స్ 46. మనం కనుక్కోవాల్సింది ఏంటి, దెన్ ద ప్రాబబిలిటీ దాట్ ఎ బాల్ డ్రాన్ నైదర్ రెడ్ నార్ వైట్. రెడ్ కాకుండా వైట్ కాకుండా ఎన్ని ఉన్నాయి మిగతాయి, బ్లూ అండ్ బ్లాక్ బాల్స్. ఓకే, సో వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 14 plus 16, దట్ ఈస్ 30. సో 30 by 46 దీన్ని సింప్లిఫై చేస్తే 215 223 మనకి కావాల్సిన ప్రాబబిలిటీ ఏంటి, 15/23 అండి. దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నౌ లెట్ us see the last problem in this video. The loaded truck travels 15 kilometers in 18 minutes. If the speed remains the same, the distance it can travel in 6 hours. ఓకేనా, మనకి ఏమి ఇచ్చినాడు, ఇట్ ఈస్ ట్రావెల్స్ 15 kilometers in 18 minutes. సో మనకి స్పీడ్ కనుక్కోవాలంటే స్పీడ్ ఈస్ ఈక్వల్స్ టు distance by time, but whenever distance is represented in kilometers, time should be in hours. సో మనకి ఈ టైం 18 minutes ఇచ్చినాడు కాబట్టి 18 minutes ని హవర్స్ లో కన్వర్ట్ చేసుకోవడానికి 18/60 చేస్తున్నాను. సో 6 3 అంటే మనకి టైం ఎంత వచ్చేసింది 3/10. ఓకే, సో స్పీడ్ ఎంత, స్పీడ్ ఆఫ్ ట్రాక్ ఎంత వస్తుంది, దట్ ఈస్ 15 kilometers డిస్టెన్స్ బై టైం 3/10, దట్ ఈస్ ఈక్వల్స్ టు 15 into 10/3, 3 1 3 5 ఎంత వస్తుంది, 50 kilometers per hour. అంటే 1 hour కి 50 kilometers ట్రావెల్ చేస్తుంది. కానీ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి, మనం కనుక్కోవాల్సింది డిస్టెన్స్ ఇట్ హ్యాస్ టు బి ట్రావెల్ ఇన్ 6 hours. సో డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనకి ఏం ఫార్ములా, డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు టైం ఇంటూ స్పీడ్. టైం ఎంత 6 hours, స్పీడ్ 50 kilometers. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి 300 kilometers వస్తుంది. సో అంటే 6 hours లో 300 kilometers ట్రావెల్ చేస్తుంది. కానీ మనకి డిస్టెన్స్ మీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే, కిలోమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే 1000 తో మల్టిప్లై చేయాలి. సో 300 into 1000 చేస్తే మనకి 3 lakhs meters వస్తుంది. దీన్ని 3 into 10⁵ meters గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. Likewise, we can solve these problems very easily.